ప్రియమైన పరమ తండ్రి యేసయ్య, నీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు ప్రభా. అయా నీ ప్రేమను బట్టి నీ కృపను బట్టి నా తండ్రి ఏ కూతురు జామున నన్ను మమ్మల్ని అందరిని కూడా కాచి కాపాడి క్షేమకరంగా ఉదయ కాలాన్ని చూడటానికి మీరు ఇచ్చిన ఈ గొప్ప యోగ్యతకై స్తోత్రాలు వందనాలు ప్రభా. నీ బిడ్డలతోటి కూడి నా ప్రభ నా తండ్రి అయ్యా నా ప్రభ నా తండ్రి అన్ని విషయాల్లోనూ ప్రభా మీరే నా తండ్రి అధ్యక్షత వహించి ఉన్నటువంటి ఈ సమయాన్ని నా ప్రభ దౌర్భాగ్యాలను ఎందుకు పనికిరాని దాన్ని యోగ్యత లేని దాన్ని నన్ను మమ్మల్ని కూడా చేర్చినందుకే స్తోత్రాలు స్తోత్రాలు వందనాలు ప్రభా. అయ్యా 24 పెద్దలు 4 జీవులు కోటాను కోట్ల దేవదూతల సైన్య సమూహములు నిత్యము ప్రభా నువ్వు పరిశుద్ధుడు అని స్తోత్రగానాలు చేస్తా ఉన్నారు. నా ప్రభ మా స్థుతులు మా విన్నపాలు మా ప్రార్థన కూడా వినటానికి ఇష్టమైన తండ్రి అయ్యా నీకే స్థుతులు స్తోత్రాలు వందనాలు ప్రభా. నీ బిడ్డలు నా తండ్రి ఎక్కువజామున నా తండ్రి తొలిజామున లేచి అనేక అంశాలు ప్రార్థిస్తూ ఉన్నప్పుడు అన్నిటిని కూడా విని ఎన్నో విషయాలు నెరవేర్చిన ప్రభా నెరవేర్చినాయి ఉన్న తండ్రి నీకే స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. పాటల్లో మీ తోడున్నందుకే స్తోత్రాలు ప్రభా. స్తోత్రాలు నా ప్రభ నా తండ్రి అయ్యా. స్థుతులు నా ప్రభ నీ చెల్లించినప్పుడు ఆశీనులై ఉన్న తండ్రి స్తోత్రాలు ప్రభా. చదవబడిన వాక్య విషయాల్లో కూడా మీ తోడు కాపుదలు ఉంచినందుకే స్తోత్రాలు వందనాలు ప్రభా. నా తండ్రి శ్వాస ప్రమాణం నా తండ్రి అయ్యా నా తండ్రి అయ్యా మేము అవివేకులుగాను అజ్ఞానులుగాను అనీతిమంతులుగాను జీవించే మా జీవితాలు బ్రతుకులు ప్రభా అయ్యా నా తండ్రి అయ్యా ఏ రీతిగానే ఎదుట నా ప్రభా నా తండ్రి మేము విశ్వసించి నీ కొరకు నీ యొక్క వాక్కుల కొరకు ఎదురు చూస్తూ ఉన్నాము. నీ పరిశుద్ధాత్మ ఏ రీతిగా నమ్ముచున్నాము ప్రభా. శ్వాస ప్రమాణంలో మీ తోడు కాపుదలు ఉంచినందుకే స్తోత్రాలు వందనాలు ప్రభా. ఇదిగో తండ్రి ఇప్పుడు వాక్యాన్ని ఎత్తటానికి ప్రభా నీ కుమార్తెను మీరు ఏర్పాటు చేసుకుని ఉన్నారు తండ్రి. ఇదిగో ప్రభా ఇదే చీరాల్లో నా ప్రభా మరి కొత్తపేటలో నూతన శాస్త్రి గారి ద్వారా నా ప్రభా నా తండ్రి ఇదిగో ప్రభా ఆ చర్చిని మీరు నా ప్రభా ఇచ్చారు నా తండ్రి అయ్యా. వధువరులు మీరు ఎంతగానో వాడుకుంటున్నారు ప్రభా. అనేక సంఘాలు కట్టించారు ప్రభా తండ్రి. వారికి ఇచ్చిన బిడ్డలను దీవించి ఆశీర్వదించి కాపాడుతున్నారు ప్రభా నా తండ్రి. నిన్న ఆగస్ట్ 15 ప్రభా నీ కుమార్తె నా తండ్రి అయ్యా పుట్టినదిన వేడుకగా నా ప్రభా నా తండ్రి గతించిన సంవత్సరం అంతా కూడా కాచి కాపాడి నూతన సంవత్సరాన్ని నీ బిడ్డని నా ప్రభా నా తండ్రి ప్రవేశపెట్టినందుకే స్తోత్రాలు. నీ దీవెనల ఆశీర్వాదాలు ఉంచండి. వాక్యం పంచడానికి సిద్ధపడి ఉంటుండగా మీరు దీవించి ఆశీర్వదించండి. నీ ఆత్మతోటి నింపండి. మా అందరి ఆత్మ జీవితాలకు అవసరమైన విషయాలు మీరు మాతో మాట్లాడండి ప్రభా. ఇదిగో తండ్రి ఈ కార్యక్రమం ప్రభా అయ్యా అయ్యా నా ప్రభా నా తండ్రి సంవత్సరాలుగా నా ప్రభా నా తండ్రి నీ బిడ్డలు నా తండ్రి అయ్యా నా తండ్రి అయ్యా అయ్యా నా ప్రభా నా తండ్రి నీ బిడ్డల్ని మీరు ఏర్పాటు చేసుకొని తండ్రి బాబీ రత్నం గారిని నా ప్రభా నా తండ్రి అయ్యా జాన్సన్ని అయ్యా జాన్సమ్ని నా ప్రభా నా తండ్రి అయ్యా ఇంకా నీ బిడ్డలు నా ప్రభా తేజని నా తండ్రి అయ్యా గ్రూప్ మొత్తంలో కూడా నీ పని చేయుచున్నారు. అన్నిటికి కూడా నీ బిడ్డల్ని నా ప్రభా నా తండ్రి అయ్యా ఏర్పాటు చేసుకుని ఉన్నారు ప్రభా. ఆ రీతిగానే ప్రభా నీ బిడ్డను కూడా నా తండ్రి అయ్యా నా ప్రభా మీరు ఏర్పాటు చేసుకున్నారు. రోజుకొకళ్ళ ద్వారా ప్రభా వాక్యం చెప్తూ ఉన్నారు. అనేక విషయాలు అంశాలు మాట్లాడుతూ ఉన్నారు ప్రభా. మా హృదయాల్లో ముద్రించి భద్రపరచండి. శైలావర్ధిని మేడం గారిని నీ దయగలిగిన హస్తాన్ని కప్పు చెప్తూ నీ పరిశుద్ధాత్మతోటి నింపి నాతో మాతో అందరితో మాట్లాడమని నీ రాజ్యానికి నా ప్రభా అర్హత ఏ రీతిగా కల్పించి ఉన్నారో మీకు స్తోత్రాలు. నేను అక్కడికి ఎత్తబడే గుంపులో కూడా మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని మనవి చేసుకుంటూ నా తండ్రి అయ్యా ఈ జూమ్ కార్యక్రమంలో ఉన్న బిడ్డల్ని చేరినటువంటి బిడ్డల్ని ఇంకా చారనై ఉన్న బిడ్డలను కూడా సిద్ధపరిచి నీ వాక్కులు వినటానికి నీ కృప తోడుగా ఉంచమని మా అందరిని కూడా నీ దయగలిగిన హస్తాన్ని కప్పు చెప్తూ ఇక సమాప్తి వరకు మీతోనే ఉంటానని వాగ్దానం చేసి అతి తొందరలో మేఘాశయుడు రానై ఉన్న యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ అన్నారు. అందరికీ వందనాలండి. జాన్ సేక్ గుడ్ మార్నింగ్ అండి అందరికి. ఈరోజు మన మధ్యలో వాక్యం అందించడానికి పాస్టర్ దాసరి శీలావర్ధిని గారు దేవుని యొక్క ఆత్మ చేత ప్రేరేపింపబడి సిద్ధంగా ఉన్నారు. వారిని పరిచయం చేయటం గౌరవంగా భావిస్తున్నాను. పాస్టర్ దాసరి శీలావర్ధిని గారు ఆంధ్రప్రదేశ్ లోని చీరాలపట్నంకు చెందిన వారు. వారి ప్రియమైన భర్త రెవరెండ్ దాసరి లోదర్ శాస్త్రి గారు ఏఎఫ్ఎల్సి ఇండియా అసోసియేషన్ ఆఫ్ ప్రీ లోదరన్ చర్చెస్ కు జాతీయ అధ్యక్షులుగా సేవలు అందిస్తున్నారు. వారు 50కి పైగా సంఘాలు స్థాపించి పర్యవేక్షిస్తున్నారు. శీలావర్ధిని మరియు లోదర్ శాస్త్రి గారులకు 3 కుమార్తెలు, 1 ముద్దుల మనవరాలు.
మరి సిస్టర్ గారు మన మధ్యలో తరచూ వాక్యాన్ని బోధిస్తూ ఉంటారు. చాలా చక్కగా వాక్యాన్ని బోధిస్తారు. దయచేసి మరి అందరూ మీట్లోనే ఉంటూ వాక్యాన్ని విందామండి. వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. అందరికీ వందనాలండి. అందరికీ గుడ్ మార్నింగ్. ప్రార్థన చేసిన వారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథం నుంచి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 20, 21, 22 వచనాలు చదువుకుందాం. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 20, 21, 22 వచనాలు చదువుకుందాం. నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు నీవు చెవియొగ్గుము. నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకుము, నీ హృదయమందు వాటిని భద్రము చేసుకొనుము. దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వశరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. వారి సర్వశరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. దేవుడు తన వాక్యమును మన కొరకు ఆస్వాదించును గాక. ఆమేన్. ఈరోజు పరిశుద్ధ గ్రంథం నుంచి సామెతల గ్రంథము 4వ అధ్యాయము 20వ వచనం నుంచి 22వ వచనం వరకు చదువుకున్నాం. చిన్న ప్రార్థన చేసుకుని వాక్య సందేశంలోనికి వెళదాం. ప్రార్థన. పరిశుద్ధాత్మదేవ, మీ నామానికి వేల కొలది వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నూతన దినము ఉదయకాలమందు ప్రభా, మీ సన్నిధానములో ఈ జూమ్ మీటింగ్ ద్వారా మేమందరము ఒక కుటుంబముగా చేరి కూడి మిమ్మల్ని స్తుతించడానికి, ప్రార్థించడానికి, మొరపెట్టడానికి, మా జీవితాల్లో మీరు ఇచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి మీకు అనేకమైన వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నువ్వు గొప్ప దేవుడు నాయన. మిమ్మల్ని ఆరాధించి, స్తుతించి, కీర్తించుట మా జీవితాలకు ఎంతో మేలు, మంచిది కనుక తండ్రి, ఉదయకాలములో మొదటిగా మీతో ప్రారంభించుకున్నట్టుకు నాయన, మీరు అనుగ్రహించినటువంటి వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ను బట్టి మీకు కోటాను కోట్ల కొలది వందనాలు, స్తోత్రాలు. నీ బిడ్డలైన వారందరిని బట్టి వందనాలు, స్తోత్రాలు. బాబీ రత్నాకర్ గారిని బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. వారి ద్వారా తండ్రి మీరు జరిగిస్తున్న ఈ పరిచర్య అంతటిని బట్టి వందనాలు. దీవించి ఆస్వాదించి ఇంకా ముందున్నటువంటి దినాల్లో ప్రభా, ఈ పరిచర్య అభివృద్ధిలోనికి వచ్చినట్లు, అనేక మందికి మేలు కలుగునట్లు మీరు కృపదాయిచ్చమని ప్రార్థిస్తున్నాం. మేము పాడుకున్న పాటలు తండ్రి నాయన, స్తుతులు అన్ని కూడా మీ యొక్క దృష్టికి అంగీకారంగా ఉంచినందుకు వందనాలు. చదవబడిన లేఖన భాగాన్ని మా కొరకు మీరు దీవించమని, వాక్యములో ఉన్న విషయాలు గ్రహించడానికి మా మనోనేత్రాలు మీరు వెలిగించమని, మమ్మల్ని అందరినీ కూడా తండ్రి సర్వసత్యంలోనికి నడిపించి బలపరచమని యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ రోజున చేరిన మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామములో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగనే నాకు ఈ మంచి అవకాశాన్ని ఇచ్చినటువంటి బాబీ రత్నాకర్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ దినము దేవుని యొక్క వాక్యాన్ని ఒక ప్రత్యేకమైనటువంటి కోణంలో పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి విషయాన్ని ఒక మెయిన్ థీమ్ గా పెట్టి నేను మీకు వివరించాలని తలంచుచూ ఉన్నాను. ఈ పరిశుద్ధ గ్రంథములో దేవుడు మనకిచ్చినటువంటి ఆరోగ్య సూత్రాలు, అనారోగ్యానికి కారణాలు ఏంటి? ఈరోజు థీమ్ ఇది. ఆరోగ్య సూత్రాలు, అనారోగ్యానికి కారణాలు ఏంటి? ఈ రెండు విషయాలు ఈ రోజున ఉదయకాలంలో ఈ వాక్య భాగం నుంచి మనం నేర్చుకుందాం. సహజంగా ఆరోగ్య సూత్రాలు అనగానే మనం ఏమనుకుంటాము అంటే, ప్రతి ఉదయకాలాన్నే లేచి వ్యాయామాలు చేయడం, మరి ఆహార నియమాల్లో చాలా జాగ్రత్తగా తీసుకొని ప్రతిదినము కూడా సమయానికి నిద్రపోయి, ప్రతిరోజు కూడా మరి మన శరీరానికి సంబంధించినటువంటి విషయములో బహు జాగరూకత కలిగి సిన్సియర్గా ఆహార విషయంలో తీసుకోవలసిన నియమ నిబంధనలు పాటిస్తూ శుభ్రంగా మన యొక్క శరీరాన్ని మనము ఉంచుకుంటూ జాగ్రత్తగా ఉండాలి అనే విషయాలు మన జీవితంలో ఆరోగ్య సూత్రాలకు సంబంధించినవి మనము కొన్ని వింటూ ఉంటాం. ఉదయాన్నే నడవండి అని కొంతమంది చెప్తారు, ఉదయాన్నే వేడి నీళ్లు తాగండి, లేకపోతే ఇంకా
ఫలాంది చేయండి, ఫలాంది తినండి అనేది మనం సహజంగా ఈ రోజుల్లో అనేక విషయాల గురించి మనం వింటూ ఉన్నాం. మంచిది, ఇవి శరీరానికి సంబంధించింది కాదు, కానీ ఈ రోజున పరిశుద్ధ గ్రంథం నుంచి బైబిల్ గ్రంథము మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే ఏం చేయాలి, బైబిల్ మనకి ఏం చెప్తుంది, మనకు బైబిల్ గ్రంథం ఇచ్చే సూత్రాలు ఏంటో ఈ రోజున మనము ధ్యానించాలని నేను మీకు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. బైబిల్ గ్రంథము, పరిశుద్ధ గ్రంథము మన జీవితానికి దేవుడిచ్చినటువంటి గొప్ప వరం. ఈ రోజున ఈ యొక్క వాక్య భాగాలను బట్టి మనము గమనించవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయాలు కొన్ని ఉన్నాయి. మనందరికీ తెలిసినటువంటి విషయాలు, పంచేంద్రియాలని మనము మన శరీరంలో బయటికి కనిపించేటటువంటి 5 భాగాలు ప్రత్యేకంగా మనం ఎప్పుడు కూడా జాగ్రత్త వహిస్తూ ఉంటాం. మన కన్ను, చెవులు, ముక్కు, నాలుక, చర్మం, ఇవన్నీ కూడా ఏంటి అంటే పంచేంద్రియాలు. వీటి విషయంలో బహు జాగరూకత కలిగి ఉండాలి. ఇవి చాలా ముఖ్యమైనటువంటివి. బైబిల్ గ్రంథం మనకు వీటి గురించి బోధించేది మనం గమనించగలిగితే, ఈ కన్నులు అనేటటువంటివి మనము దృష్టి ఇంద్రియం, ఇది మనము అన్నిటినీ కూడా చూడగలుగుతాం. మనకు వస్తువులు, మనుషులు, రంగులు, దృశ్యాలు, వీటన్నిటిని కూడా చూడడానికి సహాయపడేదే మన కన్నులు. మన చుట్టూ ఉన్నటువంటి దాన్ని చూసి మనం తెలుసుకుంటూ ఉంటాం. ఇది మనకెంతో, ఈ కన్ను అనేది చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. సర్వేంద్రియానం నయనం ప్రధానమని ఒక మాట మనం చదువుకుంటాం. నిజమే, ఇది అవయవాల్లో ఈ కన్ను అనేది చూడడానికి చాలా ప్రాముఖ్యమైనటువంటి భాగంగా మనము ఎంచుకోవచ్చు. ఒకసారి మత్తయి సువార్త 6వ అధ్యాయం 22వ వచనాన్ని చదివితే, దేహమునకు దీపము కన్ను అని వ్రాయబడి ఉంది. మన దేహానికి కన్ను అనేది దీపములాగా మన అవయవాలంతటినీ కూడా మరి జాగ్రత్త వహించేదిగా మనం చూస్తూ ఉన్నాం. ఈ కన్ను అనేది తేటగా ఉంటే దేహం అంతా కూడా తేటగా ఉంటది అనేటటువంటి సత్యము మనం ఎరిగి ఉన్నాం. చెవుల గురించి ఆలోచన చేస్తే, శబ్దాలు, మాటలు, సంగీతాన్ని వినడానికి మనకు ఉపయోగపడేటటువంటి అవయవంగా ఉంది. అంటే అలాగే ఇతరులతో మనం సంభాషించినప్పుడు, ఇతరులు మనకు చెప్పేది కానివ్వండి, మనం చెప్పేది ఇతరులు వినటానికి కానివ్వండి, ఇది మనకెంతో, చెవి అనేది ఒక ప్రముఖమైనటువంటి అవయవంగా మనము గమనించగలుగుతాం. దీన్ని బట్టి మనం చూస్తే, ప్రత్యేకంగా రోమాపత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో మనము దేవుని యొక్క వాక్యాన్ని అనుదినము వినడం ద్వారా మన జీవితంలో విశ్వాసము అనేది పెరుగుతూ ఉంది. ఉదయకాలంలో దేవుని యొక్క పాదాల దగ్గర కూర్చొని దేవుణ్ణి స్తుతిస్తూ దేవుని మాటలు వినడం వలన మన అనుదిన జీవితము దేవునికి సమీపంగా, దేవుని యొక్క స్వరూపంలోనికి రావడానికి దేవుడు ఎంతగానో మనకిచ్చిన ఈ అవయవాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. మరి మనకివ్వబడిన ముక్కు గురించి ఆలోచన చేస్తే, ఇది వాసన, వివిధ రకాలైనటువంటి వాసనలు గుర్తించడానికి ఇది మనకు ఉపయోగపడేదిగా ఉంటూ ఉన్నది. అలాగే నాలుక గురించి ఆలోచన చేసిన, ఇది కూడా రుచిని మనకు తెలియచేసే ఇంద్రియంగా మనకు ఉంటూ ఉన్నది. అంటే బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తే, ఈ మరణ జీవములు అనగా జీవ మరణాలు, ఇవి నాలుక వశము అనేది మనం చదువుకుంటాం. బైబిల్ గ్రంథంలోనే 18వ అధ్యాయం సామెతల గ్రంథం 21వ వచనంలో వ్రాయబడి ఉంది. ఈ చర్మాన్ని గురించి కూడా మనం చదువుకుంటే, ఈ వేడికి కానివ్వండి, చలికి కానివ్వండి, మరి ప్రతి ఒత్తిడికి కూడా తట్టుకొని మన సర్వ శరీరాన్ని కాపాడుతూ, మరి మనకి ఈ ప్రమాదాల నుంచి రక్షించడంలో ప్రముఖమైనటువంటి పాత్ర వహించేదిగా చర్మము మనకు తోడ్పడుతూ ఉన్నది. అంటే మనము కన్నులతో మంచి విషయాలు చూస్తూ, చెవులతో దేవుని వాక్యాన్ని వింటూ, నోటితో ప్రభుని స్తుతిస్తూ, మనకివ్వబడినటువంటి ఇంద్రియాలన్నిటిని బట్టి కూడా దేవుణ్ణి మనము ఆరాధిస్తూ, దేవుణ్ణి మహిమపరుస్తూ, దేవుని కొరకు ఈ లోకములో దేవుడు మనకిచ్చినటువంటి దేహముతో దేవుణ్ణి మహిమపరచటము అనేది అది గొప్ప ఆశీర్వాదం.
ఈ రోజున పరిశుద్ధ గ్రంథములో ఆరోగ్య సూత్రాలు దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనము ధ్యానించడానికి మొదటగా ఈ పంచేంద్రియాలను నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని యొక్క వాక్యము అనేది చాలా చాలా ముఖ్యమైనది. మన జీవితానికి, మన మార్గానికి, మన ఆలోచనలకి, మన స్థితిగతులన్నిటికీ కూడా ఏది ముఖ్యమయ్యా అంటే దేవుని వాక్యము జాగ్రత్తగా మనము వినాలి, గమనించాలి. చూడండి, దేవుని యొక్క వాక్యాన్ని గురించి మనం చదివితే నిర్గమాకాండం 15వ అధ్యాయం 26వ వచనంలో దేవాతి దేవుడు ఈ విధంగా తెలియచేస్తూ ఉన్నాడు. మీ దేవుడైన యెహోవా వాక్కు శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగు చేసిన రోగములలో ఏదియూ మీకు రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. ఈ మాటల గురించి మనము ఆలోచన చేయగలిగితే ఈ వాక్యమందు యెహోవా వాక్కు శ్రద్ధగా వింటే దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. శ్రద్ధగా వినడము అనేది దేవుని యొక్క వాక్యాన్ని గురించి మన ఆరోగ్య సూత్రాల్లో చాలా ప్రముఖమైనటువంటి మాట. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మాట అది జీవము కలిగినది, సజీవమైనది, మనిషికి మార్గాన్ని చూపించేది, మనిషి జీవితాన్ని సరిచేసేది, నిలబెట్టేది, ఆదరించేది, మనిషి జీవితానికి చక్కని బాటను ఏర్పాటు చేసేది దేవుని యొక్క వాక్యము. ఈ వాక్యాన్ని ఏం చేయాలని మనకు దేవుని వాక్యం బోధిస్తూ ఉన్నది అంటే శ్రద్ధగా వినడము. ఇది ఆరోగ్య సూత్రాల్లో ఒక మొదటి మాటని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యాన్ని అశ్రద్ధగా వినేవారు కూడా లేకపోలేదు. నా కుమారుడా, ఈ రోజున మనం చదువుకున్నటువంటి సామెతల గ్రంథము 4వ అధ్యాయంలో చదువుకున్నటువంటి మాటలను బట్టి మనం గమనిస్తే, నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు చెవియొగ్గుము. దేవుని యొక్క వాక్యాన్ని మనము ఆలకించడము, జాగ్రత్తగా వినటము, అవి మన కన్నుల ఎదుట నుండి తొలగిపోనీయకుండా మన హృదయంలో వాటిని భద్రముగా దాచిపెట్టుకొనడం, వీటిని మనము గమనించాలి. దేవుని యొక్క వాక్యము మనకు దొరికినవి అంటే అవి జీవము, మన శరీరానికి కూడా ఆరోగ్యాన్ని ఇచ్చేటటువంటివి దేవుని మాటలు. ఈ దేవుని మాటల్లో జీవం ఉన్నది, శక్తి ఉన్నది. చూడండి, దేవాతి దేవుడు సర్వ సృష్టికర్త ఈ సృష్టిని అంతటినీ కూడా ఆయన మాటతోనే చేశాడు. దేవుడు తన మాటతోనే చచ్చినటువంటి వారిని బ్రతికించాడు. తన మాటతోనే తుఫానును కానివ్వండి, సముద్రమును కానివ్వండి ఆయన గద్దించి నిమ్మళింప చేశాడు. ఆయన మాటతోనే దయ్యాలను వెళ్ళగొట్టాడు. మాటతోనే పాపుల్లో కూడా పరివర్తన యేసయ్య కలిగించాడు. మనము ఇటు దేవుని వాక్కులను గమనించినట్లయితే జాగ్రత్తగా వినడము అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. మనము కొన్నిసార్లు సభలకు వెళ్తాం, కొన్నిసార్లు దేవుని మందిరాల్లో కూర్చుంటాం, కొన్నిసార్లు మనము ఇలా జూమ్ మీటింగ్స్ కానివ్వండి, గూగుల్ మీటింగ్స్ కానివ్వండి వాటిల్లో పార్టిసిపేట్ చేస్తాం. కానీ కొన్నిసార్లు మనము జాగ్రత్తగా ఆలకించని పరిస్థితులు మనకు ఎదురవుతూ ఉంటవి. దేవుని యొక్క వాక్యం గురించి జాగ్రత్త వహించటము అనగా శ్రద్ధగా వినటము అంటే మనము దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయములో దాచుకోవాలి. దేవుని యొక్క వాక్యాన్ని మనము జాగ్రత్తగా గమనించాలి. దేవాతి దేవుడు మనకు ఏమి తెలియచేస్తా ఉన్నాడు, ఆయన మనతో ఏమి మాట్లాడుతూ ఉన్నాడు అనేది మనము గమనించబద్ధులమై ఉంటూ ఉన్నాం. దేవుని మాటలు మనం ఎప్పుడూ కూడా శ్రద్ధ చేయడానికి వీల్లేదు. ఈ పరిశుద్ధ గ్రంథములోని ప్రతి మాట కూడా దేవుని మాట. వాటిని గమనించడంలో, శ్రద్ధగా ఆలకించడంలో ఎంత ఆరోగ్యం ఉన్నది అనేది ఈ వాక్య భాగాలను బట్టి మనము అర్థం చేసుకోవచ్చు.
ఒకసారి అపోస్తల కార్యములు 20వ అధ్యాయం 9వ వచనంలోనికి వెళితే అక్కడ ఐతుకు అనేటటువంటి ఒక యవనస్తుడు ఉన్నాడు. పౌలు గారు వాక్యం చెప్తూ ఉన్నాడు. ఆయన వాక్యం చెప్తూ ఉన్నప్పుడు వినకుండా కిటికీలో కూర్చొని నిద్రపోయి 3వ అంతస్తు నుండి క్రింద పడి చనిపోయాడు. గమనించండి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా వినడంలో దేవుని యొక్క ఆశీర్వాదము అనేది మన జీవితంలో మనం అనుభవిస్తాం. దేవుని యొక్క వాక్యాన్ని అశ్రద్ధ చేస్తే ఆ వాక్యాన్ని మనము మన హృదయంలోనికి స్వీకరించకపోతే ఈ ఐతుకులాగా మరణాన్ని తెచ్చుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే లూకాసు వార్త 10వ అధ్యాయం 39వ వచనంలోనికి వెళితే మరియా యేసు పాదాల దగ్గర కూర్చొని ఆయన మాటలు వినడం, ఆయన బోధ వినడం మనం చూస్తాం. ఆమెకి ఎంత శ్రద్ధో, ఆమెకి ఎంత ఆసక్తో, ఆమె గురించి దేవాతి దేవుడు ఒక చక్కని సాక్ష్యాన్ని, ఒక చక్కని మాటను మనందరి కొరకు ఆశీర్వదకరంగా రాసి పెట్టారు. ఆమె ఉత్తమమైనది ఏర్పరచుకొనెను. ఉత్తమమైనది, నిజంగా ఆమె ఎంత ధన్యురాలు. ప్రభువు చేత ఆమె ప్రశంసించబడినటువంటి స్త్రీ. దేవుని పాదాల దగ్గర కూర్చొని ఆయన బోధ వినడము, ఆయన మాట వినడము, శ్రద్ధగా ఆలకించడం. మరియా మార్తా ఇద్దరు కూడా ఆ ఇంటిలోనికి యేసు ప్రభుని ఆహ్వానించినప్పుడు మార్తా ఆహ్వానించింది, కానీ దేవుని మాటలు వినడానికి ఆమె తన పనిలో తను నిమగ్నమైంది. ఆహ్వానించినటువంటి దేవాతి దేవునికి ఆతిథ్యం ఇవ్వటంలో నిమగ్నమైంది. అది తప్పు అనేది కాదు, కానీ అది కూడా చాలా అవసరం. వచ్చినటువంటి అతిథులకు వారికి ఆహారం ఇచ్చి, ఆతిథ్యం ఇచ్చి, వారిని సత్కరించడం అది మనకున్నటువంటి సాంప్రదాయం. అయితే దేవాతి దేవుడు ప్రశంసించేది, దేవుడు కోరుకునేది ఆయన పాదాల దగ్గర కూర్చొని వినడము అనేది, ఆయన మాటలు స్వీకరించడము అనేది దేవుడే తెలియజేస్తా ఉన్నాడు. ఉత్తమమైనది, శ్రేష్టమైనది దేవుని మాట. అది ఎన్నిక చేసుకోవడంలో మరియను దేవాతి దేవుడు ప్రశంసిస్తూ ఉన్నాడు. దేవుని మాట శ్రద్ధగా వినడములో మనకు కలిగేటటువంటి మేలు, మనకు కలిగేటటువంటి ఆరోగ్య సూత్రాల్లో నెంబర్ 1 ఏంటయ్యా అంటే, శ్రద్ధగా వినడం వలన రోగము, బలహీనత, అనారోగ్యము రాదు అనేది మనకు దేవుడే సెలవిస్తూ ఉన్నాడు. ఈ మాటలను బట్టి మనము ఈ లోకములో జీవిస్తూ ఉన్నాం, శరీరంతో ఉన్నాం. మనం ఎవరము కూడా సంపూర్ణము కాదు, కానీ మనకు కొన్ని బలహీనతలు ఉంటాయి. కానీ దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనము దీవించబడుతూ ఉన్నాం, ఆస్వాదించబడుతూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము ఈ రోజున మన హృదయాల్లో ఏలుబడి చేయాలి. దేవుని యొక్క వాక్యాన్ని బట్టి జీవించాలి. దేవుని వాక్యము అనేది మన జీవితాలకు ప్రముఖ స్థానం ఇచ్చేదిగా మనం ఉండాలి. దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చే బిడలంగా మనం ఉండునట్లు పరిశుద్ధాత్మని యొక్క సహాయాన్ని వేడుదాం. అయితే రెండవదిగా మనం గమనిస్తే, దేవుని దృష్టికి ఎప్పుడూ కూడా మనము న్యాయమైనది చేసేవారంగా ఉండాలి. న్యాయమైనది చేసేవారంగా ఉండాలి. నిర్గమాకాండము 15వ అధ్యాయము 26వ వచనంలో ఏమని వ్రాయబడి ఉన్నది అంటే, దేవుని దృష్టికి న్యాయమైనది చేయాలి. అప్పుడు ఏది కూడా, ఏ బలహీనత కూడా నీకు రానియను, నీవు ఆరోగ్యముగా ఉండు అనే విషయాన్ని మనం చదువుకుంటాం. చూడండి, దేవుడు మనకు ఆరోగ్యాన్ని ఇచ్చేటటువంటి దేవాతి దేవుడు. దేవుని దృష్టికి న్యాయమైనది చేయడము అంటే, దానియేలు గ్రంథంలోనికి వెడితే మనకు 5వ అధ్యాయంలో మనం చదువుకోగలిగితే, బబులోను సామ్రాజ్యానికి అధినేతగా ఉన్నటువంటి బెల్తాషజరు రాజు తన తండ్రి అయినటువంటి నెబుకద్నెజరు యెరూషలేములోని దేవాలయం నుండి తెచ్చినటువంటి దేవుని పాత్రలలో ద్రాక్షారసం పోసుకొని త్రాగి, అక్కడ ఉన్నటువంటి బంగారు, వెండి, ఇత్తడి, ఇనుము, కర్ర, రాయి అను వాటితో చేసిన దేవతలను స్తుతించినందున హతుడాయనని మనం చదువుతాం. చూడండి, బెల్తాషాజరు రాజు చేసినటువంటి పని.
ఈ దేవాలయంలోనికి ఆ దేవాలయంలో నుండి తెచ్చినటువంటి పాత్రలోనికి ఆయన ద్రాక్షారసం పోసుకొని వాళ్ళందరూ కూడా త్రాగి అక్కడ ఉన్నటువంటి బంగారు, వెండి, ఇత్తడి, ఆ ఇనుము కర్ర, ఆ దేవతలన్నిటినీ కూడా వాళ్ళు ఆరాధిస్తూ ఉన్నారు. యెరూషలేము దేవాలయము దేవుని యొక్క సన్నిధిలో అక్కడ ఉన్నటువంటి పాత్రలు తీసుకొని రావడం, వాటిని దుర్వినియోగం చేయడం, వాటిని విగ్రహారాధనకు ఉపయోగించడం, ఇది చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. ఎందుకు అంటే చేయకూడని పని చేస్తా ఉన్నారు. దేవాతి దేవుని యొక్క ఆలోచన ఉద్దేశాన్ని మనం గమనిస్తే మనము మన దేహము అనేది పరిశుద్ధాత్మకు ఆలయం. దేవుని యొక్క ఆలయాన్ని ఈనాడు ప్రజలు మత్తు పదార్థాలతో నింపేస్తూ దేవుని దృష్టికి అన్యాయంగా జీవిస్తూ ఉన్నారు. ఇది చాలా ప్రమాదకరమైనది. ఈ శరీరం అనేటటువంటి దేవాలయము దేవునికి ఆలయముగా ఉండాలి. ఈ ఆలయాన్ని పాడు చేస్తే అది శాపమే కానీ అది దీవెన కానే కాదు. దేవుని దృష్టికి న్యాయమైంది చేయడం, అన్యాయం చేయొద్దు. దేవుడు ఏది ఆజ్ఞాపిస్తూ ఉన్నాడో దానిని గమనించబద్ధులమై ఉంటూ ఉన్నాం. అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 19-20 వచనాలు చూస్తే మనము దేవుని యొక్క వాక్యములో పేతురు, యోహాను వారిని చూచి దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి, మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చారు. యోహానులు దేవుని యొక్క సన్నిధానములో అధికారులతో మాట్లాడుతూ ఉన్నారు. దేవుడు ఏదైతే చేశాడో, ఏదైతే ఆయన చెప్పాడో దానిని చెప్పకుండా మేముండము. దేవుని మాట మాత్రమే వింటాం, మీ మాట కాదు. దేవుని మాటకు మేము లోబడతాం. సాక్ష్యం ఇచ్చేటటువంటి భక్తులు వీరు. దేవుని మాటకు లోబడేటటువంటి వారు, దేవుడు చేయమన్నది చేసేటటువంటి వారు. ఇది మనం గమనిస్తే ఇక్కడ దేవుని దృష్టికి మనము దేవుడు చెప్పింది చేస్తే మనకు ఆరోగ్యం, దేవుడు చెప్పంది చేస్తే మనకు అనారోగ్యానికి దారి తీసేటటువంటి పరిస్థితి ఉంటది అనేది మనము గమనించాలి. దేవుడు మనము ఏం చేయాలో, ఏమి చేయకూడదో, ఎలా నడవాలో, ఎలా నడవకూడదో, ఎలా మాట్లాడాలో, ఎలా మాట్లాడకూడదో, ఎలా జీవించాలో, ఎలా జీవించకూడదో ప్రతిదీ కూడా A to Z పరిశుద్ధ గ్రంథములో తన బిడ్డల కొరకు దేవుని వాక్యాన్ని ఈ రోజున మానవునికి అందించడం అది ఎంతో ఆశీర్వాదం. ఈ వాక్యాలను బట్టి, పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి నడవలసినటువంటి మార్గంలో నడిస్తే మనకు అది దీవెన, మనకు ఆశీర్వాదం. దేవుడు చెప్పింది చేయడం మానేస్తూ ఉన్నారు, చెప్పని దానిని చేస్తూ శాపానికి గురవుతూ ఉన్నారు. ఇక్కడ మనము దేవుని దృష్టిలో న్యాయమైంది మాత్రమే చేయాలి. అన్యాయమైంది ఏది చేసినా కూడా అది మన జీవితానికి అనారోగ్యానికి కారణమవుతుంది. దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా దేవుని మాట శ్రద్ధగా వినడం, దేవుని దృష్టికి న్యాయమైందిగా చేయడము అనేది దేవుని వాక్యాన్ని బట్టి మనము గమనిస్తూ ఉన్నాం. మూడవదిగా మనం గమనిస్తే దేవుని యొక్క సన్నిధానములో భయభక్తులు కలిగి చెడుతనాన్ని మనం విసర్జించాలి. దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 7-8 వచనాలు మనం చదవగలిగితే అక్కడ కొన్ని మాటలు వ్రాయబడి ఉన్నవి. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టము, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువయు కలుగును. చూడండి, ఈ మాటల్లో దేహానికి ఆరోగ్యము అనేది ఎప్పుడు కలుగుతుంది అనేది మనం ప్రశ్నించుకుంటే, ఏదో బలమైన ఆహార పదార్థాలు తిన్నప్పుడు, ఈ లోక సంబంధంగా మనము తీసుకునేటటువంటి మరి ఆయా ఇతర మంచి పదార్థాలను తీసుకోవడం వలన కాదు, కానీ దేవుని వాక్యం మనకు సెలవించిన ఒక ప్రత్యేకమైనటువంటి మాట. నీ దేహానికి ఎప్పుడు ఆరోగ్యము అంటే
నీ ఎముకలకు ఎప్పుడు బలము అంటే యెహోవాయందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము. చెడుతనము విడిచిపెట్టుము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యము, నీ ఎముకలకు సత్తువ. ఎంత స్పష్టంగా ఇక్కడ దేవుని మాట మనం చదువుతూ ఉన్నాము. దేవుని యందు అనుదినము భయము భక్తి కలిగి జీవిస్తూ చెడుతనాన్ని అసహించుకోవాలి. చెడు అనేటటువంటి దానిని మనము ఎప్పుడు కూడా జయిస్తూ ఉండాలి. చెడు అనేటటువంటి దానిని మనము దూరంగా ఉంచాలి. దేవుని యందు మాత్రము భయము కలిగి ఉండాలి, భక్తి కలిగి ఉండాలి. ఈ రెండు కూడా విశ్వాస జీవితానికి చాలా అవసరమైనటువంటివి. ప్రతిదినము కూడా ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన మార్గంలో నడుచువారు ధన్యులని దావీదు కీర్తనలో 128వ అధ్యాయం 1వ వచనంలో మనం చదువుకుంటాం. ఇది ఒక వ్యక్తి జీవితానికి, కుటుంబ జీవితానికి, సంఘ జీవితానికి దీవెనకరమైనటువంటి వచనం. దేవుడంటే భయభక్తులు కలిగి జీవించినప్పుడు, ఎవరు భయభక్తులు కలిగి జీవిస్తారో వారికి ఆశీర్వాదం. అలాగే ఏ కుటుంబము భయభక్తులు కలిగి ఆయన మార్గంలో నడుస్తుందో ఆ కుటుంబము ఆశీర్వదించబడుతుంది. ఏ సంఘము దేవుడంటే భయభక్తులు కలిగి ఆయన మార్గంలో నడుస్తూ ఉంటారో ఆ సంఘము వర్ధిల్లుతూ ఉంటది. దేవుని బిడ్డలారా, దేవాతి దేవుడు మనకు ఆయన సెలవిచ్చేటటువంటి ప్రముఖమైనటువంటి మాట, మన దేహానికి ఆరోగ్యము ఎప్పుడయ్యా అంటే ఆయన యందు మనము భయము కలిగి జీవిస్తూ అనుదిన జీవితంలో చెడును అసహించుకుంటూ ముందుకు సాగడము అనేది మనము గమనించబద్దులమై ఉంటూ ఉన్నాం. 4వదిగా మనం గమనిస్తే మన జీవితంలో జ్ఞానుల మాటలు వింటూ ఉండాలి. జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకమని సామెతల గ్రంథము 12వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుతాం. జ్ఞానుల యొక్క మాటలు, ఆలోచనలు ఒక మనిషి జీవితానికి ఆరోగ్యాన్ని ఇస్తాయి. జ్ఞానులు అనే దానికి మనం ఆలోచన చేసినట్లయితే, జ్ఞానము అనే దాని గురించి ఆలోచన చేస్తే, ఒకటి భూ సంబంధమైంది ఉంది, రెండవది పర సంబంధమైంది ఉన్నది. రెండు జ్ఞానాలు మన ఎదుట మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఒకటి పర సంబంధం, ఒకటి భూ సంబంధం. ఇది పర సంబంధమైనది జ్ఞానము అనేది భక్తి కలిగినటువంటిది. దీని గురించి మనం ఎప్పుడు చదువుకుంటూ ఉంటాం. యాకోబు రాసినటువంటి పత్రికలో 3వ అధ్యాయము 15, 16, 17 వచనాల్లో చాలా స్పష్టంగా వ్రాయబడి ఉంటది. పర సంబంధమైనటువంటి జ్ఞానము పవిత్రమైనది, సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకునేదై పక్షపాతమైనను వేషధారణైనదు లేనిది. ఇదే ఆరోగ్యకరమైనటువంటి పర సంబంధమైనటువంటి జ్ఞానము. జ్ఞానుల మాటలే ఆరోగ్యదాయకమని మనము గమనించాలి. మనము ఈ పర సంబంధమైనటువంటి జ్ఞానాన్ని మనము కలిగి ఉండడం అది మనకెంతో ఆశీర్వాదం. దేవుని బిడ్డలారా, ఈ మాటల్లో ఉన్న విషయాన్ని మనం అర్థం చేసుకోగలిగితే మనము దేవుని యొక్క జ్ఞానము మన జీవితానికి సమాధానం ఇస్తుంది. తోటి వారితో సమాధానంగా మనల్ని నడిపిస్తుంది. కుటుంబ జీవితంలో మనకు సమాధానాన్ని కలుగ చేసేటటువంటి మృదువైనది. జ్ఞానానికి ఉన్నటువంటి లక్షణం మృదుత్వము. సులభముగా లోబడునది. సులభముగా, ఆ మాట ఎంత చక్కగా యాకోబు భక్తుడు వ్రాసాడో. లోబడేటటువంటి జ్ఞానము, కనికరము, మంచితనము, ఇవన్నీ కూడా మనిషి యొక్క జీవితంలో నింపబడినప్పుడు, నిండుకున్నప్పుడు దేవుని యొక్క సన్నిధిలో ఈ మాటల వలన మన జీవితము ఆరోగ్యకరంగా ఉంటది. ప్రశాంతంగా దేవుని యొక్క మాటలను బట్టి మనం ఈ లోకంలో జీవించగలుగుతాం. మనలో పక్షపాతం కానీ, వేషధారణ కానీ ఇవేవి కూడా ఉండకూడదు అనేటటువంటి సత్యాన్ని గమనించాలి. ఈ పక్షపాతము, వేషధారణ ఒకవేళ ఉంటే ఇది అనారోగ్యానికి దారితీస్తుంది. జాగ్రత్త వహించాలి. మనిషి జీవితము
దేవుని బిడ్డలు, వాక్యాన్ని విశ్వసించిన వారు ఎప్పుడూ కూడా పక్షపాతానికి దారి ఇవ్వడం కానీ, వేషధారణకు చోటు ఇవ్వడం కానీ జరగకూడదు. ఇవి ఎప్పుడైనా సరే మనిషి జీవితంలో చోటు చేసుకుంటే మనిషి జీవితము దేవుని యొక్క మార్గము నుంచి దూరమై అనారోగ్య పరిస్థితికి కారణమయ్యేటటువంటి సంకల్పం జరుగుతుంది. మనము పరసంబంధమైనటువంటి జ్ఞానవాక్కులు ఇవి జీవితానికి ఆరోగ్యదాయకము అనేటటువంటి విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి. జ్ఞానుల మాటలు మనం వినేవారంగా ఉండాలి. యెహోవా వాక్కు శ్రద్ధగా వినడం, దేవుని దృష్టికి న్యాయమైంది చేయడం, దేవుడంటే భయభక్తులు కలిగి జీవిస్తూ చెడుతనాన్ని అసహించుకోవటం, జ్ఞానుల మాటలు ప్రతి దినము వినడం, ఇవన్నీ కూడా మనకు పరిశుద్ధ గ్రంథమే మూలమని మనము గమనించాలి. ఈ జీవవాక్యము, పరిశుద్ధ వాక్యము ఈ రోజున దేవాతి దేవుడు మనకిచ్చాడు. అందుకే జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని మనము గమనిస్తూ ఉండాలి. ఐదవదిగా మనం గమనిస్తే, దేవునికి మనం ఇష్టమైనటువంటి ఉపవాసము అనేది చేస్తే మనకెంతో ఆరోగ్యం. ఈ మాటల గురించి చదివినట్లయితే దేవుని యొక్క వాక్యములో వ్రాయబడినటువంటి మాటలు యెషయా గ్రంథములో మనం చదువుతాం. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మోకులు తీయుటను, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడి విరుగగొట్టుటయు నేను ఏర్పరచుకునే ఉపవాసము కాదా? ఆహారము ఆకలిగొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకొనుటయు, వస్త్రహీనుడు నీకు కనపడినప్పుడు వారికి వస్త్రములిచ్చుటయు, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. అలాగున నీవు చేసిన యెడల నీ వెలుగు వేకువ చుక్కవలెను ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును. ఈ మాటల్లో ఈ సత్యము మనము ఒకసారి తలంచుకుందాం. స్వస్థత అనేది శీఘ్రంగా కలగాలి అంటే దేవుని యొక్క వాక్యము ఎంత స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నదో. ఉపవాసం ఉండటం ముఖ్యం కాదు, కానీ ఉపవాసముతో పాటు ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ కలిగి మనం ఏం చేయాలి అంటే దేవుని యొక్క సన్నిధానములో దేవుడు చెప్పింది మనము చేయాలి. దేవుడు చెప్పిన దానిని మనము పాటించాలి. దేవుని యొక్క వాక్యము కీర్తనల గ్రంథంలో 41వ అధ్యాయం 1 నుంచి మనము 3 వచనాలు చదవగలిగితే దేవుడు కొన్ని మాటలు వ్రాస్తూ ఉన్నాడు. దేవాతి దేవుడు మనల్ని కటాక్షించేవాడు, బీదలను కటాక్షించువాడు ధన్యుడని వ్రాయబడి ఉంది. ఆపత్కాలమున యెహోవా వానిని తప్పించును, రోగశయ్య మీద యెహోవా వానిని ఆదరించును, రోగము కలుగగా నీవే వానిని స్వస్థపరచుదువు. ఈ మాటలను బట్టి మనము ఇతరులను ఆదరించే వారంగా, ఇతరులకు మనము సహాయం చేసే వారంగా, ఇతరుల పట్ల మనము బాధ్యత కలిగినటువంటి వారంగా మనం ఉండాలని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవునికి ఇష్టమైనటువంటి ఉపవాసము, దేవునికి ఇష్టమైనటువంటి పరిచర్య, దేవునికి ఇష్టమైంది మనం చేయడం వలన దేవుడు మనలను ఆయన స్వస్థపరిచేవాడుగున్నాడు. కనుక మనము ఆరోగ్య సూత్రాలు దేవుని బిడ్డలంగా ఏమి పాటించాలి అంటే, మనము పరిశుద్ధ గ్రంథం నుంచి ఈ మాటలను మనం గుర్తుపెట్టుకుందాం. దేవుని మాట, యెహోవా వాక్కు శ్రద్ధగా వినడము అనేది మన ఆరోగ్యానికి ప్రథమంగా మూలమైనటువంటిది. ఆయన తలంపులు, ఆయన ఉద్దేశాలు, ఆయన దృష్టిలో మనము న్యాయమైంది చేయడము అనేది మన ఆరోగ్యానికి ఎంతో మంచిది. అనుదిన జీవితములో దేవుని యందు భయభక్తులు కలిగి చెడును అసహించుకుంటూ ముందుకు సాగితే మన దేహానికి ఎంతో మంచి నెమ్మది, ఆరోగ్యం అనేది గుర్తుపెట్టుకోవాలి. ప్రతి దినము కూడా మనము జ్ఞానుల మాటలు వినడం, దేవుని యొక్క వాక్యాన్ని వినడం, దేవుని ప్రజలు చెప్పేటటువంటి వాక్కు ద్వారా మన జీవితాన్ని క్రమపరచుకోవడం, దేవుని మాటకు విధేయత చూపడం అనేది
మనకు ఆరోగ్యానికి మూలమవుతుంది. అలాగే దేవునికి ఇష్టమైనటువంటి ఉపవాసం అనేది చేయడం, ఎవరైతే అవసరతలో ఉన్నారో వారికి మనము చేయగలిగినంత చేయడము, ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారికి, దిక్కుమాలినటువంటి వారికి, ఆకలి కొనినటువంటి వారికి, మన రక్త సంబంధికులకు మనము చేయగలిగినంత సహాయము చేయడము అనేది మనము మన కర్తవ్యంగా మనము భావించడం, అది దేవాతి దేవుడు మనకిచ్చినటువంటి బాధ్యత. ఇవన్నీ కూడా పరిశుద్ధ గ్రంథం నుంచి దేవుడు మనకి ఆరోగ్య సూత్రాలు, దేవుడు ఆయన మనకిస్తూ ఉన్నటువంటి విషయాలు అనేది మనం గుర్తుపెట్టుకుందాం. చూడండి, అంత మాత్రమే కాదు, అనారోగ్యానికి కారణాలు కూడా లేకపోలేదు. అది కూడా పరిశుద్ధ గ్రంథం నుంచి మనము చదువుకోగలుగుతాం. ఈ రోజున మనం ఏ వ్యక్తిని చూసినా, ఏ దేశం వెళ్ళినా, ఎవరిని కదిలించినా కూడా ఈ రోజున చాలా మంది ఇచ్చేటటువంటి మాటను మనం గమనిస్తే కొంత బలహీనతతో బాధపడుతూ ఉండటం మనం చూస్తూ ఉన్నాం. తీసుకునే ఆహారం కానివ్వండి, త్రాగే నీరు కానివ్వండి, ఈ రోజున అంతా కూడా కలుషితం అవుతూ ఉన్నది. దాన్ని బట్టి మనుషులు అనారోగ్యానికి కారణం అవుతూ ఉన్నారు. మరి మనుషులకి అనారోగ్యం కలుగుతూ ఉన్నది. కానీ బైబిల్ గ్రంథం నుంచి మనం గమనిస్తే మనకు అనారోగ్యం రావడానికి కారణాలు ఏంటో కూడా కొన్ని విషయాలు పరిశుద్ధ గ్రంథంలో కూడా వ్రాయబడి ఉన్నవి. మనము అనారోగ్యం ఉన్నప్పుడు మనము దానికి తగినటువంటి మందులు తీసుకొని వాడి ఆరోగ్యంతో ఉండడానికి మనం ప్రయత్నిస్తూ ఉంటాం. అయితే చూడండి, ఈ రోజున బైబిల్ గ్రంథము కొన్ని విషయాలు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నది. యెషయా గ్రంథము 1వ అధ్యాయం 5-6 వచనాలు మనం చదవగలిగితే ఇక్కడ ఒక మాట మనకు తెలిసినదే. దేవుని వాక్యంలో చాలా విషయాలు మనకి పరిచయమైనటువంటి మాటలే, కానీ ఈ మాటల్లో ఉన్నటువంటి కొంత సత్యాన్ని ఒకసారి ఆలోచన చేయగలిగితే కొన్ని విషయాలు మనకు అర్థమవుతాయి. నిత్యము తిరుగుబాటు చేయొచ్చు, మీరేలా ఇంకను కొట్టబడుదురు. ప్రతి వాడు నడినెత్తిన వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతి వాని గుండె బలహీనమయ్యను, అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ చూచెనను గాయములు, దెబ్బలు, పచ్చిపుండ్లు, అవి పిండబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. అవన్నీ అని ఈ మాటలు మనము దేవాతి దేవుడు ఇశ్రాయేలును ఆయన ఉద్దేశించి ఆయన తెలియజేస్తూ ఉన్నటువంటి మాట యెషయా ప్రవక్త ద్వారా. యెషయా ప్రవక్త పలికినటువంటి ఈ మాటలు, ఈ వాక్యాన్ని బట్టి చూస్తే ప్రతి వాడు నడినెత్తిన వ్యాధి కలిగి ఉన్నాడు, నడినెత్తిన వ్యాధి కలిగి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈ మాటలు నిజంగా ఆలోచన చేయవలసినటువంటి మాటలు. దేవాతి దేవుడు తన ప్రజలను ప్రేమించాడు, తన ప్రజల కొరకు ఆయన తన ప్రాణాన్ని ఇచ్చారు. కానీ మనిషి స్వభావం ఏమైనది అంటే తిరుగుబాటు స్వభావము, తిరుగుబాటు స్వభావము. ఇక్కడ ఈ 2వ వచనంలో మనం చూస్తాం, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తినేవారు నా మీద తిరుగుబడి ఉన్నారు. దేవుని మీద తిరుగుబడినటువంటి ప్రజలకు వచ్చినటువంటి వ్యాధి పోవాలి అంటే దానికి మందు కూడా దేవుడు అక్కడే వ్రాసాడు. ఏంటయ్యా అంటే దేవునికి లోబడటమే. దేవునికి లోబడితే దానికి మించిన మందే లేదు. దేవునికి వ్యతిరేకిస్తే దానివల్ల వచ్చేటటువంటి అనారోగ్యము బహు భయంకరమైనటువంటిది. మనము ఆధ్యాత్మికంగా ఆలోచన చేయవచ్చు, శారీరకంగా ఒకసారి గమనించవచ్చు. దేవునికి విరోధంగా పాపము చేసినప్పుడు మనము తిరుగుబడినటువంటి పరిస్థితి, దేవుని మాట వినకపోతే అది మనకు శాపం. దేవుని మాట విని లోబడితే అది మనకు దీవెన. దేవుడు మనల్ని స్వస్థపరుస్తాడు. మనకు ఆత్మీయ స్వస్థత ఉన్నది, శారీరక స్వస్థత ఉన్నది. దేవుని దగ్గర వీటిని మనం పొందుకోగలుగుతాం. మనం ఒకసారి 2వ దినవృత్తాంతముల గ్రంథం 26వ అధ్యాయంలోనికి వెడితే దేవుని మీద తిరగబడినటువంటి పరిస్థితిని ఉజ్జియా జీవితంలో మనం చూస్తాం. ఆయన గురించి
అక్కడ దేవుని యొక్క వాక్యములో వ్రాయబడినటువంటి మాటలు గమనిస్తే, దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకరియా దినములలో ఉజ్జియా దేవుణ్ణి ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్ల చేసెను. అయితే అతడు స్థిరపడిన తరువాత మనసును గర్వించి చెడిపోయెను. ఈ మాటలు చూడండి. ఆశ్రయించినంత కాలము, విధేయత చూపినంత కాలము, లోబడినంత కాలము వర్ధిల్లాడు. ఎప్పుడైతే ఎప్పుడైతే స్థిరపడిన తరువాత తన మనసు గర్వించిందో చెడిపోయినటువంటి పరిస్థితి. ఉజ్జియా ధూపం వేయుటకు ధూపార్తెను చేత పట్టుకుని రౌద్రుడై యాజకుల మీద తన కోపము చూపెను. ఈ మాటలు కూడా 2వ దినవృత్తాంతముల గ్రంథము 26వ అధ్యాయం 16వ వచనంలో వ్రాయబడి ఉంది. చూడండి, తను గర్వించాడు. మందిరములో ధూపపీఠం ప్రక్కన యాజకులు చేయవలసినటువంటి పని ఆయన చేశాడు. అతని నొసట మీద కుష్ఠరోగం పుట్టిందండి. అది ఎంత భయంకరము! దేవునికి వ్యతిరేకంగా తిరగబడితే వచ్చే ఫలితం భయంకరమైనదే. అందుకే జాగ్రత్త వహించాలి. దేవుని మాటకు లోబడితే గొప్ప ఆశీర్వాదము, గొప్ప దీవెన ఉన్నది. దేవునికి అవిధేయత చూపితే శాపం ఉన్నది. దేవునికి లోబడడం చాలా ముఖ్యమైనటువంటి విషయం. దేవుని బిడ్డలారా, అలాగే దేవుని సేవకులకు కూడా విరోధంగా మాట్లాడడానికి వీల్లేదు. ఈ విషయంలో కూడా జాగ్రత్త వహించాలి. అది కూడా మనకి అనారోగ్యానికి దారి తీసేటటువంటి పరిస్థితులు. ఈ రోజున చాలా మంది భయం లేకుండా మాట్లాడుతున్నారు. పరిశుద్ధ గ్రంథంలో మనకి ఒక స్టోరీ మనకు కనిపిస్తుంది. మోషే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకుని ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోన్లు మోషేకి విరోధంగా మాట్లాడతారు. సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో మనం చదువుతాం. దేవుడే మోషే గురించి సాక్ష్యం ఇచ్చాడు. నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు, గూఢభావంతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో నేను మాట్లాడతానని దేవుడే సెలవిచ్చాడు. చూడండి, ఇక్కడ వ్యతిరేకంగా దేవుని యొక్క సేవకులకు మాట్లాడినప్పుడు అది భయంకరమైనటువంటి పరిస్థితి, శాపానికి గురయ్యేటటువంటి పరిస్థితి. మిరియాముకి మరి హిమము వంటి తెల్లని కుష్టు ఆమెకు కలిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దైవ సేవకులకు ఎప్పుడూ కూడా విరోధంగా మాట్లాడడానికి భయపడాలి. ఒకవేళ సేవకులు వారు కూడా మనుషులే, బలహీనతలు ఉండవచ్చు. కానీ అది మనం ఎవ్వరము కూడా తీర్పు తీర్చడానికి మనకు అధికారం లేదు. కానీ దేవునికి అప్పగించాలి. దేవుడు వారి పట్ల తన కార్యాలు జరిగిస్తాడు. వారు మనపై నాయకులు కాబట్టి వారి పట్ల భయం కలిగి, భక్తి కలిగి జీవించడం అది మన కర్తవ్యము అనేది దేవుని వాక్యాన్ని బట్టి మనము గమనించాలి. దేవుని సేవకులకు విరోధముగా మాట్లాడే మనసు ఎప్పుడు కూడా తలంపు మనలోనికి రానివ్వకూడదు. వారికి మనము తగిన రీతిగా లోబడి దేవుని చిత్తానికి అప్పగించి వారి పక్షాన ప్రార్థించటము అనేది ఒక గొప్ప ఆశీర్వాదం. మనకు అనారోగ్యం కలిగేటటువంటి పరిస్థితులు చాలా కొన్ని సాక్ష్యాలు మనం వినవచ్చు. దేవుని మీద తిరుగుబాటు చేసిన దేవుని యొక్క సేవకులకు మనం విరోధంగా మాట్లాడిన ఇది మనకు మంచి పద్ధతి కాదు అనేది దైవ వాక్యము ద్వారా మనం హెచ్చరిక చేయబడుతూ ఉన్నాం. అలాగే కొన్నిసార్లు మనకి బలహీనతలు ఎందుకు వస్తాయి అంటే, అనారోగ్య పరిస్థితులు ఎందుకు వస్తాయి అంటే, దేవుడు కూడా మన యథార్థతను, మన విశ్వాసాన్ని కూడా ఆయన పరీక్షిస్తాడు. మన పరీక్షల్లో మనము ప్రభుని గెలిపించాలి. నాకు ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందని మనము కొన్నిసార్లు ఆలోచిస్తూ ఉంటాము. కానీ దేవుని యొక్క సన్నిధానములో మనము ఆయన్ని వెంబడిస్తూ ఉన్నప్పుడు విశ్వాసులంగా మన యథార్థత దేవుని యొక్క సన్నిధిలో కొన్నిసార్లు పరీక్ష కొరకు నిలబడవచ్చు. వ్యాధులు రావచ్చు, కొన్నిసార్లు మరి కొన్ని భయంకరమైనటువంటి పరిస్థితులు గుండా వెళ్ళవచ్చు. ఎలా ఉన్నా కూడా దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. మనకున్న యథార్థత, మన విశ్వాసము దేవుని యందు కొనసాగుతూ ఉండాలి. అందుకు ఉదాహరణ మనకు యోబు భక్తుడే గుర్తొస్తాడు. ఆయన మరి ఊజు దేశంలో ఒక నమ్మకమైనటువంటి వ్యక్తిగా ఉన్నాడు. అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించినటువంటి వాడు. మరి అతని విషయంలో మనం చూస్తే అతని ప్రాణానికి ఏమాత్రము కూడా హాని తలపెట్టకుండా
అపవాది దేవుని దగ్గర పర్మిషన్ తీసుకొని యోబును పరీక్షించినప్పుడు యోబు తన యథార్థత వదలలేదు, తన విశ్వాసాన్ని వదిలిపెట్టలేదు. ఆయనకి నడినెత్తి వరకు అన్ని కురుపులు బాధతో మరి గోక్కోటానికి చిల్ల పెంకు తీసుకొని బూడిదలో కూర్చొని ఎంతో బాధపడుతూ ఉన్నాడు. భార్య వచ్చి తృణీకరించింది, దూషించమంది. అయినప్పటికీ కూడా తన యథార్థతను ఆయన విడవకుండా దేవుని యొక్క సన్నిధిలో ఒక మాట అన్నాడు. మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు, మనము దేవుని వలన మేలు అనుభవించదమా, కీడును మనము అనుభవింపతగదా. ఆయన మాటలు ఎంత గంభీరమైనటువంటి మాటలు. ఆయన నోటి మాటతో నన్ను పాపము చేయలేదని యోబు యొక్క గ్రంథంలో మనం చదువుతాం ఆయన గురించి. నిజంగా తన స్నేహితుల కొరకు ప్రార్థన చేసినప్పుడు మరలా దేవాతి దేవుడు యోబుకు క్షేమస్థితిని ఇచ్చినట్లుగా కూడా మనము చివరగా గమనించవచ్చు. దేవుడు కొన్నిసార్లు పరీక్షించినప్పుడు వ్యాధిలో, అనారోగ్య పరిస్థితుల్లో మనము కృంగిపోకూడదు, కానీ మన విశ్వాసాన్ని మనము కొనసాగిస్తూ దేవుని యొక్క సన్నిధిలో మన పరుగు కడముట్టించి మన విశ్వాసాన్ని కాపాడుకొని దేవుడు మనకిచ్చే జీవ కిరీటాన్ని మనం పొందుకోవాలి. అంత మాత్రమే కాదు, కొన్నిసార్లు మనకి అనారోగ్యం కలిగేటటువంటి పరిస్థితులు ఎందుకు వస్తాయి అంటే దేవుని యొక్క క్రియలు మన ద్వారా ప్రత్యక్షపరచబడాలి, దేవుని నామానికి మహిమ కలగాలి. యోహాను సువార్త 9వ అధ్యాయము మొదటి 3 వచనాల్లో మనం చదువుతాం. ఆయన వెళ్తా ఉన్న సమయంలో ఒక గుడ్డి అయినటువంటి ఒక మనుషుడు కనబడినప్పుడు ఆయన గురించి శిష్యులు అడుగుతారు, బోధకుడా వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపం చేశాడు, వీనిని కన్నవారా అడిగినప్పుడు యేసు ప్రభువారు ఒక మాట, చక్కని విషయాన్ని జ్ఞాపకం చేస్తారు. వీడైనను వీరిని కన్నవారైన పాపం చేయలేదు, కానీ దేవుని క్రియలు ప్రత్యక్షపరచబడుటకై వీడు గుడ్డివాడుగా పుట్టినని చెప్పి వాని కన్నుల నిండా బురద పూసి సిలోయమ కోనేటికి వెళ్ళి కడుక్కొనమని చెప్పగా వాడు వెళ్ళి కడుక్కొని చూపు గలవాడై వచ్చి గురుడ్డి వాని కన్నులు ఎవరైనా తెరిచినట్టు వినబడలేదు. ఈయన దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు కాని ఎడల ఏమీ చేయనేరడని యేసు ప్రభుని మహిమపరచను. ఈ మాటలు మనం చూస్తా ఉన్నాం. అంటే దేవాతి దేవుని క్రియలు ప్రత్యక్షపరచబడడానికి, ఆయన క్రియలు మహిమపరచబడడానికి దేవుని కార్యాలు ఎంత గొప్పగా ఘనమైనవిగా ఉంటాయో మనము చూడాలి. ఇదొక గొప్ప విషయము దేవుని బిడ్డారా. శిష్యులు అడిగిన దానికి దేవుడు చెప్పినటువంటి మాట అంటే దేవుడు తగిన సమయంలో స్వస్థపరుస్తాడు. దేవుని నామానికి మన జీవితాల ద్వారా మహిమ కలుగుతుంది. మనము సహనంతో కనిపెట్టుకుని ఉండాలి. అలాగే యోహాను సువార్త 11వ అధ్యాయం 4వ వచనంలో కూడా మనం చూస్తాం, మరియా, మార్తా, లాజరు ఈ కుటుంబాన్ని దేవుడు ఎంతో ప్రేమించిన వాడు. మరి లాజరు చనిపోయి ఆయన సమాధిలో ఉన్నప్పుడు 4వ దినాన యేసు ప్రభు వారు అక్కడికి వెళ్ళి మరి సమాధిలో ఉన్నటువంటి లాజర్ను ఆయన బయటికి రమ్మని పిలిచినప్పుడు నిజంగా 4 దినాలకి ఆయన్ని సమాధిలో నుంచి బయటికి తీయడము అనేది అది ఆశ్చర్యకరమైనటువంటి విషయం. కేవలం ఇక్కడ మనం చూస్తే దేవుని మహిమ కొరకు వచ్చిన వ్యాధిని గురించి మనం ఇక్కడ కంగారు పడాల్సినటువంటి పని లేదనేది మనకు అర్థమవుతూ ఉన్నది. దేవుడే మరి గొప్ప కార్యము ఈ స్థలంలో జరిగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని కుమారుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మహిమపరచబడుతూ ఉన్నారు. ఎంత గొప్ప ఆశ్చర్యమో కదా. ఇది చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం. మన జీవితాల్లో దేవుని యొక్క సన్నిధానములో అనారోగ్యము కలగడానికి, అనారోగ్య పరిస్థితుల్లో మన జీవితంలో మనం ఎదురుగైనప్పుడు మనము భయపడవలసిన పని లేదు, కానీ ధైర్యముగా విశ్వాసం ఉంచి ప్రార్థిస్తూ ఉన్నప్పుడు దేవుడు చేసేటటువంటి అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు ఆయన మన పట్ల జరిగిస్తూ ఉన్నటువంటి ఈ కార్యాలన్నిటిని బట్టి దేవుణ్ణి మనము స్తుతించి మహిమపరచాలి. ఈ బైబిల్ గ్రంథంలో ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వాక్య భాగాలన్నీ కూడా మనకు పరిచయమైనవి. ఆరోగ్యము, ఆరోగ్య సూత్రాలు, అనారోగ్యానికి కారణాలు ఏంటి అనేది మనము ఈ సమయంలో ఈ పరిశుద్ధ గ్రంథం నుంచి మనము ధ్యానిస్తూ ఉన్నాం. ఇవి మనకు బాగా పరిచయమైనటువంటి వాక్య భాగాలు, కానీ వీటిని ఒక దృక్కోణంలో చేసినప్పుడు నిజమే కదా, మనము
దేవుని మాట విషయంలోను, దేవుని దృష్టి విషయంలోను, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండే విషయంలోను, దేవుని మాటలు వినే విషయంలోను, దేవునికి ఇష్టమైనటువంటి ఉపవాసం చేయడంలో, ఇది ఆరోగ్య సూత్రాల్లో మనము దేవుని బిడ్డలంగా పాటించవలసినటువంటి నిబంధనలు. అనారోగ్యానికి కారణాలు దేవునిపై తిరుగుబాటు, దేవునికి వ్యతిరేకంగా జీవించటము, దేవునికి విరోధంగా మాట్లాడము ఉన్నటువంటి పరిస్థితుల్లో మన యొక్క జీవితాల్లో యథార్థతను వదిలిపెట్టకుండా యోబులాగా మనల్ని దేవునికి అప్పగించుకొని దేవుడిచ్చేటటువంటి 200 ఆశీర్వాదాన్ని పొందుకోవడంలో దేవుని మహిమపరిచే విధంగా జీవించడం, దేవుని యొక్క క్రియలు మన జీవితాల్లో కూడా ఆయన ప్రత్యక్షపరచబడాలని ఆయన కోరుకోవడం, ఆయనకు సాక్షులంగా, ఆయనకు మహిమకరంగా ఈ భూమి మీద మనం జీవించడం అనేది ఎంత ప్రాముఖ్యమైనదో దేవుడు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. మరి ఈ రోజున ఈ వాక్య ధ్యానాలను బట్టి మనము గమనించవలసినది, దేవునికి లోబడడం, దేవుని చిత్తాన్ని చేయడం, దేవునిలో జీవించడం, దేవుణ్ణి మహిమపరచడం మనిషి జీవితానికి ఇది ప్రథమ కర్తవ్యమని ఈ వాక్య భాగాల ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాము గనక దేవుడు ఇంతవరకు మనల్ని అందరినీ కూడా ఆయన కాపాడుతూ ఉన్నాడు. క్లిష్ట పరిస్థితుల నుంచి మనల్ని తప్పిస్తూ ఉన్నాడు, మనకు ఆరోగ్యాలు ఇస్తూ ఉన్నాడు. ఆ దేవాతి దేవునికి మనం ఎంతగానో కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ వాక్య భాగాలను బట్టి మనం ఈ లోకంలో జీవించినప్పుడు శరీరంతో ఉన్నాం, లోకంలో ఉన్నాం, కొన్ని బలహీనతలు అనేటటువంటి కలుగుతూ ఉంటాయి. కానీ వాటన్నిటి నుంచి కూడా దేవుడు మనల్ని కాపాడేవాడు ఉన్నాడు అనేటటువంటి గొప్ప సత్యాన్ని మనకున్న విశ్వాసాన్ని బట్టి మనము జీవిస్తూ దేవుడు మనకిచ్చిన విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా సాగిపోవడానికి ఆయన సహాయాన్ని కోరుకుందాం, ఆయన్ని ఆశ్రయిద్దాం. ఆయన ఇచ్చే ఆరోగ్యాన్ని బట్టి ఆరోగ్యముతో మనం ప్రభుని ఆరాధిస్తూ, స్తుతిస్తూ, సేవిస్తూ ఆయన వచ్చి పర్యంతము ఆయన పనిలో, ఆయన సేవలో మనమందరము జత పని వారంగా ముందుకు సాగిపోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయము చేయనుగాక. ఆమేన్. దేవుడి మాటలు దీవించి ఆస్వాదించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ మేడం. ఆరోగ్య సూత్రాలు, ప్రైజ్ ది లార్డ్ మా. అలాగే అనారోగ్యానికి కారణాలు అద్భుత రీతిలో చక్కగా మనసుకి హత్తుకునేలా, ఎప్పటికీ గుర్తుండిపోయేలా వర్తమానాన్ని అందించిన పాస్టర్ శీలావర్ధిని గారికి విపిఎఫ్ ఫ్యామిలీ తరపున కృతజ్ఞతలండి. మనమైతే దేవుని వాక్కును శ్రద్ధగా వినాలి, దేవుని దృష్టికి న్యాయమైనది చేయాలి, ఆయన ఆజ్ఞలకు విధేయులై కట్టడలన్నీ అనుసరించాలి, జ్ఞానుల మాటలు వినాలి, దేవునికి ఇష్టమైన ఉపవాసం చేయాలి. అలాగే దేవుని మీద తిరుగుబాటు చేయకుండా ఉండాలి, దేవుని సేవకులకు విరోధంగా మాట్లాడకుండా ఉండాలి. దేవుని కార్యాలు ప్రత్యక్షపరచబడేదానికి, దేవుని కుమారుడు మహిమపరచబడేదానికి కొన్ని కార్యాలు అనుమతించబడతాయి. అలాగే దేవుడు పరీక్షించినప్పుడు యోబు వలె యథార్థతను వదిలిపెట్టకుండా ఉండాలి. అద్భుత వర్తమానాన్ని బట్టి పాస్టర్ గారికి కృతజ్ఞతలండి. మరియు ముగింపు ప్రార్థన మరియు ఆశీర్వాదం ఇవ్వవలసిందిగా పాస్టర్ మురళీ బాబాయ్ గారిని మనవి చేస్తున్నానండి. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, కృపగలిగిన రక్షక, బంగారు పాదాలకు వందనాలు, స్తుతురాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల వేళలో చిన్న ముందుగా మీ పాదాలు చింత రావడానికి మీరు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకే వందనాలు, స్తుతురాలనైనా. ఇంత పర్యంతం మీ దీని దాసరాలు శిలావర్ధనమ్మ గారు మీ నిలువ పెట్టుకున్నారు. వారి ద్వారా పంచేంద్రియాలు, వాటి ప్రాముఖ్యతను గురించి, అవి నైనా మీ పనిలో సరిగా వాడపడకపోతే వచ్చే ప్రమాదాల గురించి బోధించినటువంటి విషయాలను బట్టి మీకే వందనాలు, స్తుతురాలు చెల్లిస్తున్నాం. ఇంకా మీ దీనదాసరాలను తండ్రి అనేక ప్రాంతాలకు నడిపించండి. బలమైన వర్తమానం ఎత్తగలిగినటువంటి జ్ఞానాన్ని ప్రిబిడ్డకు దయచేయండి. ఆయన ద్వారా తండ్రి అనేక ఆత్మలు మీ పాసనీకి రావడానికి ఆ బిడ్డను వాడుకోమని, అయినా మా కొరవ శిలువలో తన ప్రాణాన్ని బలిగిపెట్టిన మా ప్రభువును, మీ ప్రియకుమారుడు, మా రక్షకుడు యేసుక్రీస్తు వారి నామాన్ని అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నారు తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. ఈ రాజ్యం వచ్చునుగా, నీ చిత్తం పరలోకమందు నెరవేరుతున్నట్లు భూమి అందును నెరవేరును గాక. మనదిన ఆహారం దయచేయండి. మా ఇళ్ళ అపరాధములు చేసిన వారిని క్షమించిన ప్రకారం అపరాధములను క్షమించండి. సోదరులకు తేక దుష్టుని తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరై ఉన్నారు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప,
ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని నీ సహవాసం చేరిపోయిన మనకును వాక్యం అందించినటువంటి బిడ్డకును ఈ కుడికిని ఏర్పాటు చేసి మనలందరూ ప్లాట్ఫామ్ తీసుకొని వచ్చిన బావికి సహకరిస్తున్నటువంటి బిడ్డలందరికీ సదాకాలము నడిపించును గాక. ఆమేన్. 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 అందరికీ వందనాలండి. ప్రైజ్ లార్డ్ అయ్య గారు. ముగింపు ప్రార్థన మరియు ఆశీర్వదించిన పాస్టర్ మురళి బాబాయ్ గారికి, అలాగే వర్తమానం అందించిన పాస్టర్ శీలావర్ధిని గారికి, మరియు కూడి వచ్చిన దేవుని బిడ్డలందరికీ కూడా విపిఎఫ్ ఫ్యామిలీ తరపున కృతజ్ఞతలండి. మరి 8:30 PM కి జరిగే ఆన్లైన్ బైబిల్ క్లాస్ లో ఆసక్తి కలిగిన వారందరూ కూడా జాయిన్ అవ్వచ్చండి. ప్రభు చిత్తమైతే రేపటి దినాన్ని తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుందాం. ప్రైజ్ ద లార్డ్ టు ఆల్.